ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలమే ఆ ప్రభుని దర్శించడానికి సేవకులు పరుగు పరుగున దేవుని వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము 2వ రాజుల దినచర్య గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనంలో, మికాయా అహాబుతో, దేవుని మాట వినుము, ప్రభు స్వర్గమున సింహాసనముపై ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరిని చూశాడంట? దేవుడు సింహాసనంపై ఆసీనుడై ఉండగా మరి ఆయన చూశాడంట. దేవదూతలు అతని కుడి ఎడమాలందు, దేవదూతలు అతని యొక్క కుడి ఎడమల యందు బారులు తీరియుండిరి. బారులు తిరిగి ఉన్నారు. బారులు తిరగడం అంటే అసలు కంటికి మించి మనం చూడలేని జన ప్రవాహం ఆయన యందు నుంచి బారులు తీరి ఉన్నారు. ఆహాబు మభ్యపెట్టి రామోతునకు పంపి అచ్చట అతడు ప్రాణములు కోల్పోనట్లు చేయగలవాడు. అట్లా విధముగా కీర్తనలు 17-18లో మనం చదివినట్లయితే దేవుని దర్శించిన వారు మరి ఏం గాస్తున్నారు? దేవుడు సింహాసనాసీనుడై దేవదూతలు బారులు ఉండి మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదు మహారాజు కూడా మరి యేసయ్యను చూడాలని, ఆ తండ్రి దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతూ పలుకుతూ ఉన్నాడు. కీర్తనలు 17:15 నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నా నీతి వలన ఉదయకాలమే నీ దివ్యముఖాన్ని నేను దర్శిస్తానయ్యా. నేను మేల్కొని ఉన్నప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నేను నా హృదయంలో సంతృప్తి చెందుతాను యేసయ్యా అని మరి దావీదు మహారాజు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యా నిన్ను చూడాలని నా యొక్క ఆత్మ ఆశపడుచున్నది. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో ఆ ప్రభుని చూడడానికి ఆశపడదాం, కాంక్షిద్దాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు ఈ లోకంలో? ఇమ్మాను దేవుడు మాత్రమే మనతో ఉన్న దేవుడు మాత్రమే మనతో ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, కాబట్టి నేను మీతో ఉన్న దేవుడిని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, గణపరచుకుందాం, మా ప్రభుని కోసం కాంక్షిద్దాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు ఈ లోకంలో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానువేలయ్యా నా దైవం నీవయ్యా, ఇమ్మానువేలయ్యా నా దైవం నీవయ్యా, ఇమ్మానువేలయ్యా
నా దైవం నీవయ్యా, ఇమ్మానువేలయ్యా, నా దైవం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నావారని నేను తలంచాను, కానీ చివరికి నన్ను ఒంటరినై మార్చివేశారయ్యా. ఈ సమయంలో నీవు మాత్రమే నాకు అయినవాడవు, నీవు మాత్రమే నా బంధువు, నీవు మాత్రమే నా స్నేహితుడవు, నీవు మాత్రమే నా సర్వము. ఆ ప్రభుడికి నిన్ను సమర్పించుకొని నీ కుటుంబ సభ్యులను సమర్పించు. ప్రజల మీద నీకు దూరమైన వారిని ఆ ప్రభుడిని సమర్పించు. దేవుని యొక్క సన్నిధిని దూరమైన వారిని ప్రభువుకు సమర్పించి, ప్రభువా నీవు మాత్రమే వారికి దిక్కు అని ప్రార్థన చేయి. స్తోత్రం. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అందురాలు నేనైతిని ప్రభువా, నిన్ను చూసే నేత్రములు నా కొసగుమ నజరేయుడైన యేసయ్యా. నేత్రములు ఉన్నా గాని అంధత్వముతో జీవిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క అంధత్వమును నా నుంచి తొలగించండి యేసయ్యా అని ప్రార్థన చేయి. ప్రజల బిడ్డ ఆ ప్రభుని ఆరాధించుకొని నీ కుటుంబంలో ఉన్న అంధత్వాన్ని తొలగించమని ప్రార్థన చేయి. నీ భర్తకు, నీ బిడ్డలకు పట్టిన ఆధ్యాత్మికమైన అంధత్వము తొలగిపోయి దేవుని దర్శించులాగన దావీదు మహారాజు బారులు తీరు దేవదూతలను గాంచి ఉన్నాడు. అట్టి విధముగా నీవు కూడా ప్రభువుని చూడలాగన, దేవదూతల యొక్క ఆరాధనలో పాలు పంచుకునేలాగన దేవుని వేడుకో. ప్రియమైన బిడ్డ స్తోత్రం. అంధకారములో అందురాలిని నేనైతిని, అంధకారములో అందురాలిని నేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకు వసగుము నజరేయుడా. నిన్ను చూసే నేత్రములు నాకు వసగుము నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా భాష నీవయ్యా, నా సర్వం నీవయ్యా. నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా
నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో, ఎవరున్నారు నాకు, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ పయనాను దేవుడా, ఇమ్మానుయేలయ్యా నా దైవం నీవయ్యా, ఇమ్మానుయేలయ్యా నా దైవం నీవయ్యా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని పరితపిస్తున్న నా మనస్సు, ప్రాయచిత్తముతో వేడుకుంటున్న నా మాట పరివర్తనకు దారితీలాగా నా కృపను చూపించండి అయ్యా. పరివర్తనతో కూడుకున్న నీ దర్శనం నాకెంతో భాగ్యదాయకం. నేను దర్శించుకున్నానంటే నాకు అది ఎంతో పుణ్యమయ్యా. ఆనాడు మోషే ప్రవక్త నిన్ను చూడాలని ఆశపడినప్పుడు నువ్వు అతనితో పలికినావు, కుమారుడా నీవు నన్ను దర్శిస్తే నీవు నిలవజాలవేమో కనుక నా బాహ్యాన్ని నీకు చూపిస్తాను, నా ప్రతిబింబాన్ని నీకు చూపిస్తాను. మోషే నన్ను గాంస్తే కోటి సూర్యుల యొక్క కాంతి శక్తి నిన్ను తాకితే నువ్వు మనుగజారలేవు, కాబట్టి నా ప్రతిబింబం మాత్రమే నీకు చూపిస్తానని నీ ముక్కోటి శక్తిని ఒక ప్రతిబింబం రూపంలో మోషేకి దర్శింపచేసిన దేవా, ఈనాడు నీ ముక్కోటి శక్తిని గాంఛించాలని ఆశపడట్లేదు, కానీ ఆ పరలోక దర్శనము మా మనసులకు ప్రాప్తించిన అది చాలు యేసయ్యా. నీకు పరలోక దర్శనము మా కుటుంబానికి ప్రాప్తించిన చాలయ్యా. నీకు పరలోక దర్శనము మా ఆస్తిపాస్తులకు ప్రాప్తించిన చాలయ్యా. నీకు పరలోక మహిమ మమ్మలను ఆవరించిన చాలయ్యా. నీ వెలుగు నీడలు మేము నిత్యము కాయబడి ఇజ్రాయేలు ప్రజల వలె నడిపింపబడలాగా దీవించండి ప్రభువా. మాలో అహము, కామము, క్రోధము, అసూయను విడనాడి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నిన్ను ఆరాధించి ఆరాధకులుగా మమ్మల్ని దీవించండి యేసయ్యా. నిన్ను అనుసరించే పాఠశాలలుగా మమ్మల్ని మార్చమంటూ ప్రభువా, మమ్మల్ని దీవించమంటూ కరుణ మూసుకొని చేతులు జోడించి ప్రభుని యొక్క దీవెనలను పొందుకుందాం. ప్రభు మీతోను గాక, మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. భక్తి విశ్వాసములతో ప్రేరణ బిడ్డలారా దేవుని విజయ పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం.
మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న కార్యం ఎంతో మంది ఆత్మలను రక్షింపబడడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క కార్యమును చేసి దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. దీవెనల పూజలో పవిత్రంగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమ రహస్యములకు యాడ యోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను పాపము చేసి ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మొదలుపెట్టి సర్వేశ్వరుని ప్రార్థనలను బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహములతో నింపుము. మేము చెడ్డ వాంఛల నుండి విముక్తిని పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవింపనిచ్చు నీ వాక్కు పదముతో పని చేయునుగాక. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆది కాండము 37వ అధ్యాయము వచనములు 3 నుంచి 4 వరకు, 12 నుంచి 13 వరకు మరియు 17 నుంచి 28 వరకు. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాను. అతనికి పొడుగు చేతులు నిలువటంగిని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు దేశింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడలేరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము,
నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదము అనెను. యోసేపు, నేను సిద్ధంగా ఉన్నాను అనెను. అంతటా ఆ మనుష్యుడు, వారు ఇక్కడ నుండి సాగిపోయేది దోతాను వెళదామని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని అని చెప్పాను. యోసేపు సోదరుడు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచెరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవాలని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కర్రలను వాడు వచ్చుచున్నాడు, రండు వీరిని చంపి గోతులో పడవేసి అడవి మృగం మింగి వేసినదని చెప్పేదము, వీరిని కర్రలు ఏమగునో చూతుము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతన్ని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి అందలి గోతులో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పాను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించుచున్నానని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతులు నిలువటంగిని తీసివేసిరి. అతనిని గోతులో పడదోసిరి. అది ఒట్టికోయి దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిరుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశులు పోవు ఇష్మాయేలుడు బిడారు వారి కంటపడెను. ఇష్మాయేలీలు ఒంటిపై గుగ్గిలను, బోలమును, రేపటి ద్రవ్యమును తీసుకొని పోచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావుకు కప్పి పుచ్చినమునకు మేలేమి కలుగును? రండు అతనిని ఇష్మాయేలుడు కమ్మివేయుదుము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన నెత్తురు కండను పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెలుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులు కమ్మిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను, ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను, ప్రభు యేసు లేకుండా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుంచి 43 వరకు, మరి 45 నుంచి 46. మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగా కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశముకు వెళ్ళెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారి యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ళు దెబ్బలకు గురిచేసిరి. అప్పుడు ఆ యజమానుడు
ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదిముట్టిత్తము రండు అని ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోయించి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమీ చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను ముట్టబెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుప్తకిచ్చును అని వారు సమాధానం ఇచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందరి చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలముల నిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు యేసు ఉపమానంలో విని ఇవన్నీ తాము గూర్చియనని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఆకురాయి కత్తిని సానబెడుతుంది. బలమైన ప్రత్యర్థి పోటీదారుని యొక్క ప్రతిమను బయటికి తెస్తూ ఉంది. మన జీవితంలో కూడా మనలో ఉన్న టాలెంట్ని, ప్రతిమను బయటికి తీసుకురావాలి అంటే, నీలో ఉన్న తలాంతులను మరింత పొదుని పెట్టాలి అంటే నీకు తగిన పోటీదారుడు అనేవాడు ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఆ స్పోర్టివ్నెస్, ఆట వేరు లక్షణాలు కలిగిన వాడు ఎప్పుడూ కూడా తన పోటీదారుని శత్రువుగా భావింపక, నా ప్రతిమను, నా తలాంతును బయటికి తెచ్చే ఒక సహోదరుడిగా భావించి తనను గౌరవించి తనతో తలబడుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే కున్ఫు చూసుకున్నట్లయితే చైనా వాసులు కొట్టుకునే ముందు మరి ఒకరికి మరి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఒకరినొకరు మరి గౌరవించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒళ్ళంతా ఓనం చేసుకుంటారు. ఒకరినొకరు ఒళ్ళంతా ఓనం చేసుకుంటూ ఉంటారు. దండం పెట్టుకొని ఒకరినొకరు ఒళ్ళంతా ఓనం చేసుకొని మళ్ళీ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళా దండం పెట్టుకుంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గాయాలైనా కానీ వారు ఒకరినొకరు గౌరవం చేసుకుంటూ ఉంటారు. అది గాయం వాడిని బలపరచడానికే కానీ అవమానపరచడంగా వారు తలంచులు. ప్రియమైన బిడ్డలారా, కానీ ఇక్కడ ఈనాటి సువిశేషంలో మనకంటే పోటీదారుడు వచ్చాడంటే మనకంటూ ఎవరు ఎదురు ఉండకూడదు. నేనే రాజాగా ఉండాలి, నేనే అధికారిగా ఉండాలి, నాకు పోటీగా వస్తున్న వారిని నేను చంపివేస్తాను, వారిని హేళన చేస్తాను, నాకు పోటీ లేకోకుండా చేస్తాను అంటే అది పిరిగితనమే కానీ ఆటలో ఉన్న వీర లక్షణం కాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ఒక పోటీ వస్తుందంటే వారిని శత్రువుగా భావిస్తూ ఉంటాం. దేవుడు మన అదే భావించమని మరి బోధిస్తూ ఉన్నాడు. వారిని శత్రువుగా కాక మిత్రునిగా చూడు. నీ ప్రత్యర్థి నీ ప్రతిభను మెరుగుపరిచేవాడై ఉండాలి. He has to a friend and who is helping you to bring out your talents and sharpening your IQ. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి ఒకరికి గుప్త ఇచ్చాడంట అధికారి గుప్తనిస్తే
మరి కౌలు చివరకు ప్రతిఫలంగా తన యొక్క ద్రాక్ష తోట నుంచి వస్తుందని ఆశపడినప్పుడు అది తిరిగి రాక తన యొక్క సేవకులను కొట్టి తన కుమారుని చంపినప్పుడు ఈ సమయంలో ఏమి చేస్తాడు యజమానుదారుడు అని క్రీస్తు ప్రభువు పరిసయ్యులను సదుకాయులను మరి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వారు తలంచారు, ఇది మన గురించే బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మనకంటూ ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారంతో ప్రజలను పైకి రానివ్వకుండా అడగతొక్కుతూ లేనిపోని పనులను విధిస్తూ వారిని హింసిస్తున్న మనల్ని గురించి క్రీస్తు ప్రభువు బోధిస్తున్నాడు. ఈయన ప్రవక్త, ఈయన ఏమైనా చేస్తే ప్రజలు మనల్ని ఖండిస్తారు అని చెప్పి భయపడుతూ పారిపోతూ ఉన్నారు ప్రియమిత్రులారా. అదే వారిలో పోటీ వీరతత్వం ఉండింటే వాళ్ళ మంచి క్రియల ద్వారా వాళ్ళని నిరూపించుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు. కానీ వీరు పిరికివారు, ఏమాత్రము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడక సోమరిపోతులై ప్రజలను పీడిస్తూ జలగలాగా పీల్చుకు తింటూ అనేకమైన వేదనను గురి చేస్తూ వారికి పోటీదారుడుగా వచ్చిన వారిని శత్రువుగా భావించి హతమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియమిత్రులారా. ఈనాడు మొదటి పట్టణంలో ఆదికాండంలో యోసేపును తన యొక్క అన్నయ్యలు, సొంత అన్నయ్యలు మరి ఎంతగానో మరి బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆయనని గోతులో పడేశారంట. నిజమైన పోటీతత్వం కలిగిన వారు, దేవుడు మరి మాకంటే నేను ఎక్కువగా దీవిస్తాడా, అది చూద్దాం, నేను దేవుని యందు మరింత ప్రాధేయపడతా, మరింత యోగ్యతగా జీవించడానికి ప్రయత్నం చేస్తా, నా పవిత్రతను దేవుని ముందు నేను ప్రకటించుకుంటా, దేవుని యొక్క ఆశీర్వాదాలకి నేను ప్రాకులాడతా, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానా పోటీ వీర లక్షణం ఆ సహోదరులో ఉంటే తన యొక్క సొంత చిన్నవాడైన సహోదరుని తుదుముట్టించాలని ఆలోచించేవారు కాదు. వారు భయపడ్డారు, ఆందోళన చెందారు. ఎందుకంటే వారిలో వీర లక్షణం లేదు. ప్రభు సైనికుడిగా, ప్రభు సేవకుడిగా నుంచోవాలి అంటే కూడా వీర లక్షణం కలిగి ఉండాలి ప్రియమిత్రులారా. ప్రాణం అర్పించడానికి, ప్రాణం తీయడం చాలా సులువు, కానీ ప్రాణం అర్పించడమే నిజమైన సవాలు. క్రీస్తు కోసం తన ప్రాణాలను అర్పించడమే నిజమైన సవాలు. అన్యుల మధ్య మేము జీవిస్తూ కూడా భయము లేకోకుండా వారికి బోధించగలుగుతున్నామంటే అది క్రీస్తు ఇచ్చిన మాకు వీరత్వమే ప్రియమిత్రులారా. క్రీస్తు కోసం మరణించాలి అనే పుణ్యబాటలో నడుస్తున్న ఆ ప్రభుని యొక్క సేవకులుగా ముందుకు వెళ్తున్నాం. అది కేవలం ప్రభుని యొక్క కృపయే ప్రియమిత్రులారా. అటువంటి ఆలోచన విధానము, డిటర్మిన్డ్ మైండ్, డెడికేటెడ్ లైఫ్ కెన్ చేంజ్ లైఫ్స్ ఆఫ్ మెనీ. బట్ ఇఫ్ యు వాంట్ టు లివ్ యాజ్ యు లైక్ and you will be considered as a fool even though you acquire many things. నీ జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా కానీ నిన్ను చేతగాని వాడలాగానే చూస్తారే కానీ సాధించుకునే వీరతత్వం వీరిలో లేదు అని ప్రజలు నిన్ను గణిస్తారు ప్రియమిత్రులారా. ఒకవేళ నీలో ఈ యొక్క వీరతత్వం లేకపోతే దేవుని అడుగు, ఇక దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకో. యోసేపు తనను ఆ గోతులో పడేసిన, అడుగా పోయేవారికి అమ్మి వేసిన, ఎన్ని శ్రమలు వచ్చినా వీరులా నుంచొని దేవుని కోసం, దేవుని సాక్ష్యం కోసం నిలబడ్డాడు కనుక దేవుడు దీవించాడు. ఈజిప్ట్ దేశానికి రాజుగా మారాడు. తాను పాపం చేసే అవకాశం వచ్చినా కానీ ఫరో రాజు యొక్క రాణి మరి ఆయనతో సహించాలని ప్రయత్నం చేసినప్పుడు తాను నో అని చెప్పాడు. యు ఆర్ లైక్ మై మదర్, ఐ డోంట్ వాంట్ టు misuse this chance. I want to prove myself that I am a child of God.
and immediately he was condemned, put into prison where there is no light and water. నీరు లేని, గాలి లేని, వెలుతురు లేని ఆ కారాగారంలో త్రోసివేసినా గాని తన దగ్గరున్న ఒక విత్తనం ద్వారా చెట్టును నాటి విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. రాజుకు వచ్చే అపాయాన్ని దర్శన రూపంలో మరి తెలుసుకొని వివరించి రాజు యొక్క మెప్పును పొందుకున్నాడు. యోసేపు ప్రేరణ తనలో ఉన్న వీరత్వం దేవుని యందు సైనికుడిగా, వీరుడిగా నిలబెట్ట చేసింది. నిన్ను కూడా ఈ రోజున నీ యొక్క ప్రత్యర్థిని నువ్వు శత్రువు అనుకుంటే నువ్వు ఓడిపోతావు. నిన్ను పొదును దిద్దే మరి ఆకురా ఏ విధముగా అయితే కత్తిని పొదును చేస్తుంది, అటు విధముగా మన ప్రత్యర్థి మనల్ని ఎప్పుడు కూడా పొదును చేస్తూ ఉంటాడు ప్రజలారా. కాబట్టి అటు విధముగా ఈ లోకంలో మన ఎవరం కూడా శత్రువులుగా భావింపక, మనకి మంచి ప్రత్యర్థులు ఉన్నారు, వారిని దీవించండి ప్రభువా. వారు ఇచ్చే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేను నాటు తేలులాగా బాగా నాటు తీరారంటారు. ఆ విధంగా ప్రేరణలారా దేవుని యొక్క రాజ్య స్థాపనలో నాటు తేలాలి, మనం పొదును పొందుకోవాలి. కాబట్టి దేవుని కోసం మరి వీరుడిగా కొనసాగుతాం. దేవుని ప్రభువులో ఆ వీర లక్షణాల కోసం ప్రార్థన చేద్దాం. ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపు. ప్రభు తన నామ మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిష్యుల ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ పనులు సేకరించును గాక. ఓ ప్రభువా, నీకు అర్పించుచున్న ఈ మా కానుకలను కనికరముతో వీక్షింపుము. ఇవి నీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనములుగా ఉపకరించును కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందును గాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులో ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవడం నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరం పరిశుద్ధ మనస్సుతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు నీ అనుగ్రహ కాలము మాకు అనుగ్రహించుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన ఏడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ గణ కార్యములను స్మరించుట వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, నదిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దూతల దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును నియమితున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీ నికముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా అతడు శిలువ శ్రమలకు తనను తాను నిష్ఠపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి ఇతని నుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ప్రకటించదము, కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవనసుగా పునరక్షణదాయకునికి సమర్పించుచున్నాము. నీ సముఖం నుంచి నీకు పరిచయం చేయటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతి కారణం దమాన్ గారిని, గురువులందరితో పాటు మామూలు నీ ప్రేమ పరిపూర్ణను చేయము. తాను నిమిత్తం చనిపోయిన మా సహోదరులు నీ కనికరము చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. అందరిపై దయచూపి దేవుని తెలుపుతాను. వారి భర్త తేజోజప్ప గారితో పునీత అపోస్తలతో ఆదరణ సేవ చేసిన పుణ్యాత్మ అందరితో మాకు నిత్య జీవితం భాగం దయచేయము. ఆమె వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధించదము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకోండి. మా తాపడు వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు అందించండి. మమ్మల్ని శోధన ప్రదేశంలో కాకిల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ అనుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అనేకత నుండి సర్వదా కాపాడు. మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపు. నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపం లెక్కింపగా విశ్వాసం వీక్షింపు. చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్లలకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను ప్రవేశించిన పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ప్రతి శనివారం మరియు సెకండ్ సాటర్డే రోజున మన క్రీస్తు యువతి ధ్యానాశ్రమం మందు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మన ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. జపమాల, ఆరాధన, దీవెన పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. తదనంతరం ప్రేమ విందు కలదు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థన తెలియజేసుకోవచ్చు. కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. మరి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మరి మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి. మరి మేమందరం కూడా ఈ యొక్క అన్యుల మధ్య జీవిస్తూ మిషనరీగా పనిచేస్తున్న మా కోసం ప్రార్థన చేయండి. మీ యొక్క చేయూతని అందజేయండి. అందరం కూడా లేచి నుంచి ప్రభువుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారంలో పాల్గొనడం ద్వారా మా మనస్సులు, శరీరములు నీ శక్తితో ప్రభావితము కానుగాక. ఈ దివ్య విందులో పాలు పంచుకున్న మేము నిన్ను పూర్ణ హృదయముతో ప్రేమించినట్లును, మేము ప్రేమించుకున్నట్లును, మేము ప్రేమించుకున్నట్లును, మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లును చేయము. తద్వారా నీవు అనుగ్రహించు సంపూర్ణ రక్షణకు మేము పాత్రలము అగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురు గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరియా చల్లని మాతమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువమ్మా. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. మధురమే నీ ప్రేమ